హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ స్మార్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు ఇండియన్ పాలిటీలోని స్కెడ్యూల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అది కూడా ట్రిక్స్తో ఎలా చదవాలో, ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాము. ఫస్ట్ మీకు ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి స్కెడ్యూల్స్కి సంబంధించి ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఫస్ట్ స్కెడ్యూల్ ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క లిస్ట్ అండ్ వాటి ఎక్స్టెంట్ గురించి ఫస్ట్ స్కెడ్యూల్ చెప్తుంది. టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి ఫస్ట్ స్కెడ్యూల్ చెప్తుంది. సెకండ్ స్కెడ్యూల్ ఏం చెప్తుందంటే ఈ ఫాలోయింగ్ పర్సన్స్ అందరి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ, అండ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ పర్సన్స్కి సంబంధించిన శాలరీస్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ సెకండ్ స్కెడ్యూల్ చెప్తుంది. థర్డ్ స్కెడ్యూల్ ఏం చెప్తుందంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, మన సీఎం కానీ గవర్నర్ కానీ ఎట్సెట్రా వీళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు చేస్తారు కదా, ఆ ఓట్స్ అన్ని థర్డ్ స్కెడ్యూల్ చెప్తుంది అనమాట. ఫోర్త్ స్కెడ్యూల్ ఏం చెప్తుందంటే రాజ్యసభ యొక్క సీట్స్ అలొకేషన్ అంటే సీట్స్ యొక్క వర్గీకరణ గురించి ఫోర్త్ షెడ్యూల్ చెప్తుంది. ఫిఫ్త్ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించిన పరిపాలనకి సంబంధించిన ప్రొవిజన్స్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ ప్రొవిజన్స్ అని ఫిఫ్త్ స్కెడ్యూల్ చెప్తుంది. షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వాటి ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేషనల్ ప్రొవిజన్స్. సిక్స్త్ స్కెడ్యూల్ ఏం చెప్తుందంటే ఈ ఫాలోయింగ్ 4 స్టేట్స్ మేఘాలయ, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం, ఈ 4 స్టేట్స్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ప్రొవిజన్స్ అని సిక్స్త్ షెడ్యూల్ చెప్తుంది. సెవెంత్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ గురించి ఈ సెవెంత్ షెడ్యూల్ చెప్తుంది. యూనియన్ లిస్ట్ అంటే మనకి జనరల్గా పవర్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకటంటే ఓన్లీ సెంటర్కే వాటి మీద పవర్స్ ఉంటాయి, కొన్ని వాటి మీద స్టేట్కే పవర్స్ ఉంటాయి, కొన్నిటికి ఇద్దరికి పవర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని కాంకరెంట్ లిస్ట్ అంటారు. ఈ మూడింటిని కలిపి ఫెడరల్ ప్రొవిజన్స్ అంటాం అన్నమాట. ఇది సెవెంత్ స్కెడ్యూల్ చెప్తుంది. నెక్స్ట్ మనకి ఓవరాల్గా 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఎయిత్ షెడ్యూల్ ఏంటంటే రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ గురించి ఎయిత్ షెడ్యూల్ చెప్తుంది అనమాట. మనకి ప్రెసెంట్ ఎన్ని రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. నైన్త్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్కి సంబంధించిన యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే పార్లమెంట్ డీల్ చేసే కొన్ని అదర్ మ్యాటర్స్ గురించి ఈ 9th షెడ్యూల్ చెప్తుంది. 10th షెడ్యూల్ ఏంటంటే మనం డిఫెక్షన్ అంటే తెలుసు కదా, డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపు అనమాట. జనరల్గా ఎక్కువగా మనం న్యూస్లో వింటూ ఉంటాం. దీనికి ఏంటంటే కంటైన్స్ ప్రొవిజన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఈ పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఒక పర్సన్ డిస్క్వాలిఫై అవ్వడానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ఈ 10th షెడ్యూల్లో ఉంటాయి. 11th షెడ్యూల్ ఏంటంటే పంచాయత్స్కి సంబంధించిన పవర్స్ అలాగే అధికారాలు ఇవన్నీ కూడా 11th షెడ్యూల్లో ఉంటాయి. 12th షెడ్యూల్లో ఏంటంటే అధికారాలు, బాధ్యతలు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారాలు, బాధ్యతలు, ఈ పవర్స్ అన్ని 12th షెడ్యూల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ట్రిక్ చూసుకుందాము. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 12 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క షెడ్యూల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ టీ టెరిటరీ, ఈ ఎమోల్యుమెంట్స్, ఏ ఎఫర్మేషన్స్, ఆర్ రాజ్యసభ, ఎస్ స్కెడ్యూల్డ్ ఏరియాస్, ఓ అదర్ స్కెడ్యూల్డ్ ఏరియాస్. దీన్ని అదర్ స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఈ 4 స్టేట్స్ని అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్లో అంటే మనం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 స్టేట్స్కి సంబంధించిన ఈ 4 స్టేట్స్లో ఉన్న స్కెడ్యూల్డ్ ఏరియాస్ గురించి చెప్తుంది కదా. దీన్ని ఈ 4 స్టేట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ATM స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఎఫ్ ఫెడరల్ ప్రొవిజన్స్ 3 లిస్ట్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ఫెడరల్ ప్రొవిజన్స్ అంటే 3 లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. నెక్స్ట్ official language, L land reforms, D for defection, P for panchayat, M for municipalities. నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నెక్స్ట్
డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది కూడా ట్రిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా అప్డేట్స్ మీకు వస్తాయి.